three, four, 1, 2, 3. 너 그래 너 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, మీషోలో ప్రొడక్ట్స్ ఎలా రిటైన్ చేయాలి, యూట్యూబ్లో అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి అయితే నేను డీటెయిల్ వీడియో చేసిన. అండ్ మనం ప్రొడక్ట్స్ ఎలా రిటైన్ చేయాలి అని చెప్పి వీడియో కూడా చేసిన. అవి కూడా చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్పుకుందామంటే డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి చేయకూడనివి, ఎలాంటివి చేయాలి ఎలాంటివి చేయకూడదు మీషో క్రియేటర్ క్లబ్లో ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా. సో డూస్ అండ్ డోంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ డూస్ గురించి మాట్లాడుకునే ముందు డోంట్స్ గురించి మాట్లాడదాం. ఏవి చేయకూడదు అనే పనుల గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ చేసేటప్పుడు మనం కరెక్ట్ ఆప్షన్ ఇవ్వాలి. లైక్ ఎలా అంటే అక్కడ మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది. రిటర్న్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ప్రోడక్ట్ నాట్ నీడ్ ఎనీమోర్, ప్రోడక్ట్ సైజ్ ఇష్యూ, క్వాలిటీ ఇష్యూ, అలా అన్నీ ఉంటాయి. అందులో మనం అయితే ఎప్పుడు ఏం పెట్టాలి అని చెప్పేసి నేను ఒక డీటెయిల్ వీడియో చేసిన. ప్రోడక్ట్ రిటర్న్ చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలని చెప్పి నేను ఒక డీటెయిల్ వీడియో చేసిన, అది చూడండి. అండ్ పెట్టేటప్పుడు కరెక్ట్ ఆప్షన్స్ పెట్టాలి. అదే ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పి నేను డీటెయిల్ వీడియో చేసిన, డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అంటే నెక్స్ట్ డోంట్ అంటే నెక్స్ట్ చెయ్యకూడని పని ఏంటిది అంటే ప్రోడక్ట్స్ మరీ యూజ్ చేసి చలివిడిగా యూజ్ చేసి ఆ ప్రోడక్ట్స్ని రిటర్న్ చేయొద్దు. ఎందుకంటే సెల్లర్స్కి కూడా బాధగానే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే సెల్లర్ అయ్యి అలా ఎవరైనా మన ప్రోడక్ట్స్ని అలా పిచ్చి పిచ్చిగా యూజ్ చేసి ఇస్తే మనకి ఎంత బాధ ఇస్తుంది కదా, వాళ్ళు ఇలా ఇచ్చిరా అని చెప్పేసి. సో దట్ అందుకే ఎవరి కూడా పిచ్చి పిచ్చిగా యూజ్ చేసి ఇవ్వకండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ శారీ అయినా డ్రెస్ అయినా ఉంటే ఒక్కసారి వేసుకొని వీడియో రివ్యూ చేసి రిటర్న్ చేసేసేయండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మాత్రమే. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ కావాలంటే మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకరు కామెంట్ చేసిండే మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అక్క, మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు వాటిని మనం పెట్టుకొని చూపించాలి కదా అక్క ఎలా అని అడిగారు. కానీ మేకప్ ప్రోడక్ట్స్ అలాంటివి అయితే మనం మన స్కిన్ పైన అస్సలు యూజ్ చేయొద్దు. హ్యాండ్ మీదనే యూజ్ చేసి వాళ్ళకి చూపించాలి. లైక్ ఇప్పుడు లిప్స్టిక్ అయినా కన్సీలర్ అయినా ఏదైనా హ్యాండ్ మీద పెట్టి చూపించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు లిప్స్టిక్ ఉంది, ఐలైనర్ ఉంది, అవన్నీ మనం ఆల్రెడీ మన ఫేస్కి, మన లిప్స్కి, మన ఐస్కి పెట్టిన ప్రోడక్ట్స్. అది వేరే వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకు కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో మనకు కూడా ఉండాలి కొంచెం, అలా చేయొద్దు అని చెప్పేసి. సో అందుకని మేకప్ ప్రోడక్ట్స్ మాత్రం స్కిన్ పైన పెట్టి మాత్రం చూపియండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ బ్లాక్ అవుతుందా, మన అకౌంట్ అన్నిసార్లు ఆర్డర్స్ చేసి రిటర్న్ చేస్తే మన అకౌంట్ బ్లాక్ అవుతుందా? లేదండి. ఎందుకంటే మనం మీషో క్రియేటర్ క్లబ్లో ఉంటాం కాబట్టి మన అకౌంట్ అనేది వైట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ మన అకౌంట్ అనేది అస్సలు బ్లాక్ అవ్వదు. అసలు మీరు టెన్షన్ తీసుకునే అవసరం కూడా లేదు. అండ్ డోంట్స్ అంటే ఇంకేమున్నాయంటే ఇంకొకటి మెయిన్ థింగ్ ఉంది. ఏంటి అంటే వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చి మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అస్సలు పెట్టకండి. ఇప్పుడు ఎవరో చేసిరు అని చెప్పేసి వాళ్ళ వీడియో తీసుకొని వాళ్ళది కార్టూన్ ఫిల్టర్ పెట్టేసి ఆ ప్రోడక్ట్ని ఆ రీల్ని తీసుకొచ్చి మన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే మీషో వాడు కూడా యాక్సెప్ట్ చేయడు. అండ్ మనకి అన్ని వ్యూస్ కూడా రావు. అండ్ మీషో వాడు కమిషన్ కూడా ఇవ్వడానికి అస్సలు ఇవ్వడు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ అయినా కూడా అది రాంగ్, వేరే వాళ్ళ కంటెంట్ పెట్టుకోవడం. ఒకవేళ మనకి ఫేస్ చూపించకుండా చేయాలి అనుకుంటే ఇక్కడ వరకు, ఒకవేళ డ్రెస్సెస్ అయితే ఇక్కడ వరకు కెమెరాని ఇక్కడ వరకు సెట్ చేసుకొని వీడియోస్ చేయండి. లేదంటే కార్టూన్ ఫిల్టర్ పెట్టి అయినా చేయండి, లేదా మాస్క్ పెట్టుకొని అయినా చేయండి. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ టు వితౌట్ ఫేస్. ఓకే, కానీ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి అయితే అస్సలు మీ ఛానల్లో ఆర్ మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే అస్సలు పెట్టకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఫేస్ చూపించలేకపోతే ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ వీడియో బ్యాక్ కెమెరా పెట్టేసి ఇలా అన్బాక్సింగ్ చేస్తున్నట్టు కూడా చూపించండి. అలా అయినా కూడా ఏం కాదు. కానీ ఏ ప్రోడక్ట్ అయితే చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ లింక్స్ మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ ప్రోడక్ట్ లింక్ కాకుండా వేరే లింక్స్ అన్నీ పెడతారు కొంతమంది. నేను ఆల్రెడీ చూసిన. ఇది కూడా అందరూ ఉన్నవి చేసిన, ఇప్పుడు ఏ రీల్ అయితే కంటెంట్ చేస్తారో ఆ కంటెంట్కి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అసలు ఎవరు పెట్టారు. ఎవరికి నచ్చిన లింక్స్ ఏ పడితే పెడతారు. సో దట్ ఎవరు కొనరు, కమిషన్ రాదు. అందుకని జెన్యున్గా ఏ ప్రోడక్ట్ మీద చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ మాత్రమే పెట్టండి. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. నాకు తెలిసి నేనైతే డోంట్స్ ఇప్పటి వరకు చేయకూడని పనులన్నీ చెప్పేసా. ఇప్పుడు మనం చెయ్యవలసిన పనులు తెలుసుకుందాం. చేయాల్సినవి చాలా ఉన్నాయి గైస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ మనకైతే ఫస్ట్ థింగ్ మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ఉండాలి. ఓకేనా? అది మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను లాంగ్ వీడియో చేసిన, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. హౌ టు జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్.
ట్యుటోరియల్ అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో ఉంది, అది చూడండి. ఓకేనా. ఫస్ట్ థింగ్ మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వాలి. మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి? కంటెంట్ చేయాలి, రీల్స్ స్టార్ట్ చేయాలి. ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొని రీల్స్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డ్రెస్ ఉంది, నేను ఇది మీషోలోనే తీసుకున్నా, ఇప్పుడు ఏం మీషోలో తీసుకున్నా అని చెప్పేసి ఇట్లా నేను రీల్ చేస్తాను. లైక్ ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇదే మీషో ప్రోడక్ట్ రీల్ ఉంది, ఎలా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలా వీడియో చేయాలి అని చెప్పేసి చెప్తా. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే వీడియో తీసి వాయిస్ ఓవర్ కంటే మీరు వేసుకొని చూపించేటప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మంచి వ్యూస్ వస్తాయి, మంచి రీచ్ వెళ్తుంది. కొంతమంది ఎలా చేస్తారంటే వీడియో అంతా రికార్డ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారు. అట్లా వాయిస్ ఓవర్ కంటే ఇలా మనం వేసుకొని చూపించేటప్పుడే చెప్తేనే ఇంకా బాగుంటుంది. అండ్ హుక్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ అనగానే హాయ్ అండి, నేను ఈ డ్రెస్ మింత్రాలో తీసుకున్నా అండి, ఈ డ్రెస్ మీషోలో తీసుకున్నా అండి, హాయ్ అండి అనకుండా కొంచెం ఎలా చెప్పాలంటే, నేనైతే చాలా తక్కువ ప్రైస్కి మీషో నుంచి పెప్లం టాప్ తీసుకున్నా, అది కూడా జస్ట్ 250 రూపీస్ మాత్రమే తెలుసా అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేయాలి. హుక్స్ ఉండాలి. ఎలా అంటే ఆ హుక్ ఫస్ట్ హుక్ చూడగానే రీల్ చూసే ఇంట్రెస్టింగ్ ఉండాలి. హాయ్ అండి, నేను ఇది మీషోలో తీసుకున్నా అండి, అలా అస్సలు చేయకండి. అండ్ కొంచెం ప్రాపర్గా మాట్లాడండి. నేను అదే సజెస్ట్ చేస్తా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కూడా చూపించిన కదా, ఇప్పుడు ఇదే నేను మీషోలో ఈ పెప్లం టాప్ తీసుకున్నా. నేను ఎలా చెప్తానంటే, నేనైతే చాలా తక్కువ ప్రైస్కి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి మాత్రం నేను ఇలాంటి పెప్లం టాప్స్ తీసుకొచ్చిన చూడండి అని చెప్పేసి అలా హుక్స్ యూజ్ చేసి వీడియో అయితే చేయండి. అండ్ వీడియో చేసిన తర్వాత అయితే ఫస్ట్ పోస్ట్ చేసేటప్పుడు మీషో క్రియేటర్ క్లబ్ని ట్యాగ్ చేయండి, మర్చిపోకండి. మీషో క్రియేటర్ క్లబ్ని ట్యాగ్ చేయండి, మీషో యాప్ని కూడా ట్యాగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని కూడా ట్యాగ్ చేయండి. ఎందుకంటే ఈ 3 ఆప్షన్స్ నేను ఎప్పుడు చేస్తాను, నాకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ 3 ఆప్షన్స్ అయితే అసలు మర్చిపోకండి. ఈ 3 ఆప్షన్స్ ఇవ్వండి, ఫస్ట్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. అండ్ మన రీల్స్ అనేటివి చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఎలా అంటే ట్రై టు గివ్ మీషో లోగో ఆన్ యువర్ రీల్కి మీషో లోగో ఇచ్చేలాగా ట్రై చేయండి. అండ్ వీలైతే స్టిక్కర్స్ యాడ్ చేయండి. ఎలా అంటే ఫస్ట్లో స్టిక్కర్స్ అని యాడ్ చేయండి, పైన టెక్స్ట్ అని యాడ్ చేయండి, మీషో పెప్లం టాప్ అండర్ 250 రూపీస్, అండర్ 170 రూపీస్ అని చెప్పేసి అలా కొంచెం అట్రాక్టివ్ టెక్స్ట్స్ ఇవ్వండి, పిక్చర్స్ ఇవ్వండి, లోగో ఇవ్వండి. అది ఎలా అంటే ఫస్ట్ ఎవరైనా రీల్ స్క్రోల్ చేస్తాగానే ఫస్ట్ రీల్ రాగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండిపోవాలి వాళ్ళకి. అది ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళకి ఇంకా బాగా చూడాలనిపిస్తూ ఉంటాయి వీడియోస్. సో అందుకని అలా అయితే చేయండి. అండ్ 3 ట్యాగ్స్ అయితే మర్చిపోకండి, లోగో మర్చిపోకండి, టెక్స్ట్ మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ మీషో. మనం ఎన్నైనా ఆర్డర్స్ చేసుకోవచ్చా మీషో నుంచి? అవును. మీషో క్రియేటర్ క్లబ్లో ఉంటే మనం ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎన్నైనా రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ వైట్ లిస్ట్లో ఉంటాం కాబట్టి. ఇది ఓన్లీ ఫర్ మీషో క్రియేటర్ క్లబ్. అదే వేరే వాళ్ళకైతే వాళ్ళ అకౌంట్ అనేది టోటల్లీ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఎక్కువ వేరే వాళ్ళ కంటెంట్ కాకుండా మన ఓన్ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. హుక్స్ ఇవ్వండి. మన పేజ్ అండ్ మన రీల్ స్టార్టింగ్లోనే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ ఇంకా వచ్చేసి మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత రీఫండ్ అనేది డైరెక్ట్ మన బ్యాంక్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే మీషో ప్రొఫైల్ దగ్గర మన ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే మన బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ అని అయితే ఇచ్చేయాలి. ఆ ఆప్షన్లో మన ఐఎస్ఎఫ్సి కోడ్, పాన్ నెంబర్, ఇంకా కొన్ని అడుగుతూ ఉంటుంది, అవన్నీ ఇచ్చేయండి. అస్సలు వరి అవ్వకండి, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాం ఏమైనా అయిపోతుందా, మన అకౌంట్ ఏమైనా అవుతుందా అని చెప్పేసి అసలు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. నేనైతే ఎప్పటి నుంచో నా బ్యాంక్ అయితే నా మీషో కంటెంట్కి అయితే లింక్ ఉంది. నాకైతే ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు, అసలు ఏం ప్రాబ్లం కూడా రాదు. మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ మనీ ఎలా రీఫండ్ అవుతాయి అంటే అది ఒక్కసారి మనం రీల్స్కి మన లింక్స్ ద్వారా ఎవరైనా కొంటే మనం మనీ జనరేట్ అవుతాయి కదా, ఆ జనరేట్ అయినాయి డైరెక్ట్ మన బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు ఎక్కువ ఫోన్పే, యూపీఐసే యాడ్ చేయండి. ఎందుకంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఎక్స్ట్రా 40 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అందుకని ఎక్కువ ఫోన్పే ద్వారానే చేయండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఓ 2000 రూపీస్ తీసుకోండి. 2000 రూపీస్ తీసుకొని మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసేసాను. అవన్నీ 1 వీక్కి సరిపడా అన్నీ ఆర్డర్ చేసేసాను. అవి కూడా యూనిక్ ప్రొడక్ట్స్ చేయండి, ఏ పడితే అవి చేయకండి. అండ్ ఎవరో చేసిరు కదా కంటెంట్, ఇది చాలా ఉంది కదా అని చెప్పేసి మనం ఆ కంటెంట్ తీసుకొని చేయకుండా కొంచెం మీరు యూస్ చేసి కొంచెం కొత్త ప్రొడక్ట్స్, కొత్త డ్రెస్సెస్, కొత్త థింగ్స్ వెతకండి మీషోలో. ఒక్కరోజు వెతికితే ఎన్ని దొరుకుతాయి తెలుసా మీకు? నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. యూనిక్ ప్రొడక్ట్స్ ఒక్కసారి అవి ప్రొడక్ట్స్ చూడండి, వాటి మీద అయితే రీల్స్ చేయడానికి ట్రై చేయండి. మీకైతే మంచి రీచ్ వస్తుంది అండ్ మంచి కమిషన్ కూడా వస్తుంది అండ్ మంచి సేల్స్ కూడా జరుగుతాయి. అండ్ మంచి ప్రొడక్ట్స్ వెతకండి అంతే నేను చెప్తా. వేరే వాళ్ళు చేసిన డ్రెస్సెస్ తీసుకొని ఇవే వేద్దాం, అన్ని డ్రెస్సెస్ ఎందుకు బై?
కొంచెం చాలా యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చేయొచ్చు చేయాల్సంటే. ఇట్లా 2000 రూపీస్ తీసుకొని మీకు కావాల్సినయి అన్ని వీక్‌కి సరిపడా అన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని, ఒక్కరోజు వీడియో చేసేసుకోండి. ఆ ఒక్కరోజు వీడియో చేసుకున్నాక మీరు 1 వీక్‌కి సరిపడా డైలీ 1 రీల్, 1 రీల్, 1 రీల్ పోస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు అసలు ప్రైస్ గురించి ఆలోచించకండి. ఆ 1000 రూపీస్ అయినా యూనిక్ ప్రొడక్ట్ అయితే మీరు 1000 రూపీస్ పెట్టేయండి. కొనేసేయండి. కొనేసిన తర్వాత రిటర్న్ చేస్తే మీ మనీ మీకే వచ్చేస్తాయి కదా! మళ్ళీ మీ మనీ మీకొచ్చేస్తాయి అండ్ మనకు పోయేదేం లేదు. మన మనీ మనకొస్తాయి. మనకు కమిషన్ వస్తది. సేల్స్ జరుగుతాయి. సో, ఇలా ఎవ్రీ వీక్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మండే రోజు మీరు ఆర్డర్ పెట్టిర్రనుకో 7 డేస్ టైం పడతది ఇట్లా. సండే రోజుకొస్తాయి. సండే రోజు మీరు వీడియోస్ చేసేసుకోండి 1 వీక్‌కి సరిపడా. మళ్ళీ సేమ్ అది సండే రోజు లేదా మండే రోజు మళ్ళీ ఆర్డర్ చేయండి. సండే లోపొస్తాయి. మళ్ళీ వీడియోస్ చేయండి. అండ్ మళ్ళీ రిటర్న్ చేసేయి. ఒకవేళ మీకు ఆ ప్రొడక్ట్స్ కావాలి అంటే ఉంచుకోండి. అండ్ ఇది ఇంకా చేయాల్సింది బ్యాంక్ డీటెయిల్స్ గురించి చెప్పేసిన. కమిషన్ ఎలా వస్తదో కూడా చెప్పేసిన. కమిషన్ అయితే అట్‌లీస్ట్ 20 డేస్ పడతది. ఎందుకంటే ఎవరైతే ప్రోడక్ట్‌ని బై చేస్తారో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి మాక్సిమం 7 డేస్ పడుతుంది. ఆ 7 డేస్‌కి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్‌ని రిటర్న్ చేయకూడదు. ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. అండ్ హోప్‌ఫుల్‌గా డూస్ అండ్ డోంట్స్ చేయాల్సినవి, చేయకూడనివి అంతా కూడా మీకు డీటెయిల్‌గా అర్థమైనాయి అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్‌గా నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి మీరేమైనా కొత్తగా మీషో కంటెంట్ స్టార్ట్ చేసి అండ్ కొత్తగా రీల్స్ చేస్తే మీరు నన్ను స్టోరీలో పెట్టుకొని మెన్షన్ చేయండి నన్ను. నేను నా స్టోరీలో పెట్టుకుంటాను. అంటే నేను యాడ్ చేసుకుంటా మీరు నన్ను మెన్షన్ చేస్తే. లేదంటే మీరు నాకు పర్సనల్‌గా పంపిస్తే నేను నా బోడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెడతాను. నా బోడ్‌కాస్ట్ ఛానెల్‌లో ఆల్రెడీ 750 మెంబర్స్ ఉన్నారు. అందరూ చూస్తారు. మీరు నాకు పర్సనల్‌గా కూడా ఆ రీల్‌ని షేర్ చేయొచ్చు అండ్ నన్ను కూడా మెన్షన్ చేయండి. సరేనా? సో, చేయాల్సినవి చేయకూడనివి అర్థమైనాయి అనుకుంటున్నా. So please subscribe to my channel. Thank you. Bye bye.